నమస్తే, దిస్ ఇస్ ఔర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. ప్రస్తుతం ప్రకాష్ రాజ్ గారికి సంబంధించి ఆయన మాతృవియోగంలో ఉన్నారు. అలాగే ఆమెకి సంబంధించిన ఒక కమ్యూనిటీకి సంబంధించి ఆయన ఒక మాస్ ప్రేయర్ లో పార్టిసిపేట్ చేశారు అనే వార్త వినిపిస్తుంది. అయితే మిగిలిన మతాల గురించి మాట్లాడేటప్పుడు ఇది ఆయన ఫాలో అవుతూ ఉన్నారు. సో ఇవన్నీ కూడా మేడం తో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి మ్యామ్, మీరేమంటారు ప్రకాష్ రాజ్ గారు చేస్తున్న ఆయన చేసిన లేటెస్ట్ అప్డేట్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి? అంటే వాళ్ళ అమ్మగారి మరణం తర్వాత మాస్ ప్రేయర్ లో ఆయన పాల్గొన్నారు. నేను అది తప్పు పట్టానండి. ఇప్పుడు తల్లి కోరిక తీర్చారు. ఆవిడ క్రిస్టియన్ పద్ధతిలో ఆవిడని ఖననం చేయమన్నట్టున్నారు. అది చేసి ఆ ప్రార్థనలో పాల్గొన్నారు. దాని మీద చాలా మంది ట్రోల్ చేస్తున్నారు. అయితే నేను ప్రకాష్ రాజ్ గారు చేసిన ఈ విషయాన్ని నేను తప్పుగా తీసుకోను. కానీ ప్రకాష్ రాజ్ గారిని మనం ఒక మాట మాత్రం అడుగుతాం. ఇప్పుడు మీ తల్లి గారి మాటకి మీరు గౌరవం ఇచ్చి మీరు ఆవిడ పద్ధతి ప్రకారం మీరు ఆవిడకి చేశారు విధి విధానాలు, కర్మ వాటెవర్, అది మంచిదే. దాన్ని మిమ్మల్ని ఒక కొడుకుగా అందరూ సమర్థిస్తారు, అప్రిషియేట్ చేస్తారు. అదే విధంగా మీరు మిగిలిన మతాలను కూడా గౌరవించండి అంట. మీరు ప్రతి దాంట్లోకి వచ్చేసి హిందూ మతాన్ని కించపరుస్తూ, మళ్ళీ మీరెవ్వరూ కూడా క్రిస్టియన్ మతాన్ని కించపరచరు, ముస్లిం మతాన్ని కించపరచరు, ప్రశ్నించరు. ఓన్లీ హిందూ మతమే అందరికీ లోకువ. యాక్చువల్ గా మీరు ప్రకాష్ రాజ్ చరిత్ర చూస్తే కనుక అయితే ప్రకాష్ రాజ్ వాళ్ళ మదరు ఆవిడ చిన్న వయసులోనే, అంటే ఆవిడకి ఈవిడ తర్వాత ఇంకా 3 చెల్లెళ్ళు 1 తమ్ముడు అనుకుంటా. వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు చనిపోతారు. చనిపోతే వాళ్ళని ఎవరు కూడా ఆదరించరు పాపం. ఆదరించకపోతే ఆ ఊర్లో ఉండే వాళ్ళు, ఒక ఆయన తెలిసిన వాళ్ళు ఎవరు, ఒక క్రిస్టియన్ అనాథాశ్రమం లాగా ఉంటాయి కదా, అక్కడ చేర్చారు. చేరిస్తే వాళ్ళు చదువు చెప్పించారు. చదువు చెప్పించి ఇంగ్లీష్ కూడా నేర్పించారు. ఇంగ్లీష్ నేర్చుకోవాలి అని. తర్వాత వీళ్ళు క్రిస్టియన్స్ గా మారిపోయి ఉంటారు, వీళ్ళు హిందువులే. అయితే మారిపోయాక ఆవిడ చదువు అయ్యాక నర్స్ ట్రైనింగ్ చేసి ఒక హాస్పిటల్లో జాయిన్ అయింది. ఇప్పుడు వాళ్ళ తమ్ముడు బ్యాంకులోనే ఎందులో చేస్తారనమాట. ఒక సిస్టర్ సాఫ్ట్వేర్ ఇంజనీరు, ఇంకో సిస్టరు ఫారిన్ లో ఉంటారు, ఏదో నాకు సరిగా అది గుర్తులేదు. ఏది ఏమైనా ఆవిడ చాలా కష్టాలు పడి పైకి వచ్చారు. వచ్చాక ఆవిడ నర్సుగా పనిచేసేటప్పుడు ఇప్పుడు ప్రకాష్ రాజ్ తండ్రి ఎవరైతే ఉన్నారో అతను కర్ణాటక నుంచి వచ్చారు. అంటే మైసూరు ఎక్కడి నుంచో, ఒక రైతు కుటుంబం అంట వాళ్ళది. అతను చదువుకోలేదు. ఇంట్లో వాళ్ళు తిడుతూ ఉంటే అతను వచ్చేసాడు. వచ్చేస్తే ఈ హాస్పిటల్కి వస్తే ఈవిడ నర్సుగా అతనికి సపర్యలు చేసినట్టుంది. అట్లా ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు ఇష్టపడ్డారు. ఇష్టపడి వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. ఈ 2 సంప్రదాయాల ప్రకారం చేసుకున్నట్టున్నారు. అతను ప్రతిదీ హిందూ పండుగలు ఎక్కువ చేయమని అడిగేవాట. ప్రతి హిందూ పండుగ చేయమని అడిగేవాట. ఆవిడకి అది ఇష్టం ఉండేది కాదు. అయితే అతను కొంతకాలం ఏదో పనులు చేశాట. తర్వాత పిల్లలు పుట్టాక పని చేయడం మానేసి ఇంట్లో కూర్చున్నాడు. 2 కొడుకులు, ప్రకాష్ రాయ్, ప్రసాద్ రాయ్, వీళ్ళ పేర్లు. సో ఇతను అందుకని ఏ మతానికి చెందకుండా కొంచెం మతం పట్ల అతనికి ఒక అయిష్టత వచ్చింది, తల్లి తండ్రి గొడవలు చూశాక. మరి తర్వాత తండ్రి గురించి ప్రస్తావన లేదు మనకి. తల్లి తర్వాత రిటైర్ అయిపోయాక ఇతనితో ఉంటుంది. ఆవిడకి ఏదో మానసికంగా ఏదన్నా జబ్బు వచ్చినట్టుంది. ఆవిడ మనుషులను గుర్తుపట్టలేకపోవడం, తర్వాత ఆవిడ చిన్నప్పటి ఫ్రెండ్స్ అట్లా ఎవరినో తీసుకొచ్చి ఆవిడకి వచ్చి జ్ఞాపకాలు తీసుకొచ్చి అట్లా మొత్తానికి ఆవిడ ట్రై చేశారు, అన్నీ అయింది. సడన్ గా ఆవిడ చనిపోయారు. ఇది జరిగిన కథ. అయితే నేను అనేది ఏంటంటే, మీరు ఏ మతమైనా పాటించండి, పాటించకపోండి, అది వ్యక్తిగతం. దాని గురించి మీరు ఒకవేళ సెలబ్రిటీ అయినా ఎవ్వరం మాట్లాడం. కానీ మిగిలిన మతాలని కించపరచకండి అంటున్నాం. అంతవరకే మనం చెప్తాం. ఇవాళ ప్రకాష్ రాజ్ మీద చాలా ట్రోలింగ్స్ నడుస్తున్నాయి. అలా ఎలా చేస్తారు అంటే దానికి ఆయన స్పందించారు. స్పందించి ఈ రకంగా మాట్లాడటం అనేది బాగాలేదు, వాళ్ళని ఏదో అన్నాడు ఆయన. కొన్ని పదాలు మనకు అనవసరం అనుకోండి, అంటే ఒక రాక్షసత్వం లాగానో ఇంకేదో. ఈ సిచ్యువేషన్ కూడా మీరు వాడుకుంటారా? అవునవును, అది వాడుకోవడం కాదు, కానీ వాళ్ళ అభిప్రాయం వాళ్ళు వ్యక్తపరిచారు. కానీ మన అభిప్రాయం మాత్రం మీరు ఆ మతాన్ని గౌరవించినట్టే అన్ని మిగిలిన మతాలని కూడా గౌరవించండి, ముఖ్యంగా హిందూ మతాన్ని అని మనం చెప్తున్నాం. థ్యాంక్ యూ మ్యామ్.